తూలిసి వెళ్ళవలసిన పని లేదు. ఆయన మీటింగ్కి వెళ్ళి వస్తున్నాడు. కాకపోతే బండి మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రీ ప్లానెడ్ మర్డర్, ఇది ప్రీ ప్లానెడ్గా మర్డర్ చేశారు 100%. కాకపోతే దీన్ని న్యాయాలు ఏం విచారిస్తారని పోలీసు వారికి విడిచిపెట్టాం. ఆ యొక్క పోస్ట్ మాత్రం అయిన తర్వాత 3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాం, మీకు న్యాయం చేస్తాం అన్నారు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే ఒక చిన్న గోతులోకి వెళ్ళిపోయినా చనిపోయాడని బైక్ పైన ఉందని ఒకసారి బైక్ మళ్ళా కిందకు వచ్చింది, మరలా అక్కడ చనిపోతున్నప్పుడు ఆయనకి హెల్మెట్ ఉంది, ముందు దెబ్బలు తగిలాయి, ఈ యొక్క ఛాతి మీద ఒక రూటు మచ్చ ఉంది. ఇవన్నిటి కూడా అనుమానాలకి తావుదేస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే మేము ఖచ్చితంగా ఇది మరి అటాక్ చేసి చంపేశారనే మా క్రైస్తవ సమాజం నమ్ముతుంది. 90కి 100% నమ్ముతుంది. మాకు న్యాయం చేయాలి. ఇదంతా మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, మేము ఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు, ఎవరి మీద తిరగబట్టలేదు. ఏం జరిగిందో మాకు చెప్పాలంటున్నాం, న్యాయం చేసి. ఎవరి మీద మేము క్రైస్తవులవి శాంతియుతంగానే మేము ఉంటాం. ఎవరి మీద దాడి చేయలేదు ఇప్పటి వరకు. ప్రవీణ్ గారు హత్య జరిగిన తర్వాత లేదంటే చనిపోయిన తర్వాత ఏమైనా మేము దాడులు చేసామా? మా నిరసన మాత్రం మేము తెలియజేస్తున్నాం. మాకు జస్టిస్ కావాలని మాత్రం మేము అడుగుతున్నాం. ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు, ఎవరి మీద వ్యతిరేకించలేదు, పలానా వ్యక్తిని మేము ఎత్తి చూపలేదు. ఒక నిమిషం, మాకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి. తెలంగాణ చాలా సందర్భాల్లో ప్రవీణ్ నాకు థ్రెటనింగ్ ఉంది, నా పైన కుట్ర జరుగుతుందని కూడా తనే స్వయంగా కొన్ని వీడియోలలో చెప్పాడు. అదే కుట్ర ఇప్పుడు జరిగింది అనుకోవచ్చు. 100% జరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఏంటి, ప్రవీణ్ పగడాల గారికి థ్రెటనింగ్ కొత్త కాదు. ఎప్పుడైతే ఆయన ఒక అపాలజెటిక్స్ చేశాడో, అపాలజెటిక్గా ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నాడో ఎప్పటి నుంచో ఆయన మీద నిఘా ఉంది. ఆయన మీద కాదు, మా మీద కూడా ఉంది. నాకు కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. నిన్న థ్రెటనింగ్ కాల్ వచ్చి ఏం చెప్పారంటే, ప్రవీణ్ వంత అయిపోయింది, మిమ్మల్ని చంపేస్తాము. అర్థమైందండి? దేనికోసం వాళ్ళు చెప్పరు. పోస్ట్ పెట్టి ఆయన చనిపోయాడని, కనీసం మానవత విలువ లేకుండా ఆయన తాగి డ్రైవ్ చేసి చచ్చిపోయాడని పోస్టులు పెట్టి ఉద్దండులున్న దేశం మనది. చాలా బాధపడుతున్నాం. మేము దేశ సమైక్యతను కోరుకుంటున్నాం. భిన్నత్వం లేకతోనే దేశం మమ్మల్ని కూడా ఆదరించాలి. మేము మైనార్టీస్ ఏం కాదండి. ఇక్కడ మమ్మల్ని మైనార్టీస్ అని ముద్రేసి పక్కన పెట్టారు. ఇలా జరుగుతుంటే ప్రభుత్వాలు స్పందించకుండా ఓట్లకు మాత్రం మేము కావాలి. మాకు అన్యాయం జరిగితే రావట్లేదు ప్రభుత్వాలు, ఎందుకు స్పందించట్లేదు? మా డిమాండ్ ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ గారికి జరిగిన హత్యే కాదు, రేపొద్దున అనేక మంది పాస్టర్స్ ఇక్కడ చంపుతారు. అందులో నేనున్నాను, ఇక్కడ ఉన్నవారు ఉన్నారు. తెలంగాణలో అక్కడ ఏపీ తెలంగాణ 2 దగ్గర దాడులు జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవులకే పరిరక్షణకి ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలి. ఇదే మా డిమాండ్. మాకు ఒక లీగల్ సెల్ ఓపెన్ చేయాలి. మాకంటూ మాకు లీగల్ సెల్ ఓపెన్ చేయాలి. మాకంటూ ఎవరి మీద దాడి జరిగినా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఒక వ్యక్తి ఎవరో మొన్న మీ తెలంగాణలో జరిగింది, ఎవరంటే ఆయన ఒక స్వామీజీ మీద దాడి జరిగిందని ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, కొట్టారండి. చెరుకూరు బాలాజీ టెంపుల్లో ఎవరో వచ్చి కొట్టారని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఇదే తెలంగాణలో, అవునా కదా? తెలంగాణలో కొట్టారని ఒక పూజారి మీద అటాక్ జరిగితే ఎంత స్పందించారే. మరి ఒక పాస్టర్ని చంపేశారు. ఎందుకు స్పందించట్లేదు? అంటే పూజారికి ఒక న్యాయం, పాస్టర్కి ఒక న్యాయమా? చెప్పండి. మరి ఒకరు కొట్టారని, అవమానపరచబడ్డారని ముఖ్యమంత్రి గారు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా స్పందించారు. చూడన్నా, మాకు కావాల్సింది ప్రత్యేక లీగల్ సెల్ మాకు ఓపెన్ చేయాలి, చట్టాలు తీసుకురావాలి. మా మీద దాడులు జరిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్పందించాలి. ముఖ్యంగా ఈ హత్య మీద ఎవడు నిందితుడో తేల్చాలి. ఖచ్చితంగా తేల్చినంత వరకు మా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. మేము ర్యాలీలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఇది బయటపడకపోతే ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం, రోడ్డు ఎక్కుతాం. అవసరం వస్తే ఒక్కడి కోసం మేము 100 మందిని చచ్చిపోతాం. ఇది రోడ్ యాక్సిడెంట్ అని ఫైనల్ గా పోలీసులు మాట్లాడతారు.